ఇప్పుడైతే మన 'ఓజీ' మూవీ నుంచి 'ఫైర్ స్టార్మ్' సాంగ్ రియాక్షన్ వీడియో ఇది. నేను ఇప్పటికి చాలా సార్లు విన్నాను. ఇప్పటికి అంటే ఆల్ టైమ్ ఫేవరెట్ 'పవన్ కళ్యాణ్' సాంగ్స్‌లో ఇది చాలా ఫేవరెట్ సాంగ్. ఇప్పటికి నా ప్లే లిస్ట్‌లో ఫస్ట్ సాంగ్ ఇదే ఉంటది. ఇప్పటికి కూడా నిజంగా. అంటే అంత బాగా నచ్చుతది ఈ సాంగ్. ఎందుకంటే కొంచెం ఇంగ్లీష్‌గా ఉంటది. కొంచెం తెలుగుగా అంటే లాంగ్వేజెస్ అన్నీ కలుస్తున్నట్టు ఆ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బ్యాక్ నుంచి వెళ్తూ ఉంటే చాలా బావుంటది. నిజంగా చెప్తున్నాను. మీకెలా నిజంగా ఇంతలా మీకు కూడా అనిపించిందో లేదో అని ఒకసారి నాకు కూడా కామెంట్ చేయండి. నేను తెలుసుకుంటాను. అంటే ఆ సాంగ్ వెళ్తున్నంత సేపు నాకు నిజంగా థియేటర్‌లో అయితే గూస్ బంప్స్ వచ్చాయి నిజంగా చెప్తున్నాను. అంటే టీవీలో కూడా ఒక్కొక్కసారి వచ్చాయి. ఎక్కువ అంటే నేను మాక్సిమం హోమ్ థియేటర్‌లోనే పెట్టుకుంటాను. సో, హోమ్ థియేటర్‌లో పెట్టినప్పుడైతే ఆ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ గాని, బేస్ గాని చాలా బాగా నచ్చుతాయి నాకైతే. అండ్ ఈ సాంగ్ గురించి మాట్లాడాలంటే నిజంగా చెప్తున్నాను చాలా బావుంటది. నాకు నిజంగా చాలా ఇష్టం. ఈ మూవీ కూడా చాలా ఇష్టం. అండ్ మూవీ ఎంతమంది ఇప్పటికి చూసారో ఒకసారి నాకు కూడా కామెంట్ చేయండి. నేనైతే ఒక 6, 7 టైమ్స్ ఈజీగా చూసుంటాను. నాకు స్టోరీ చాలా బా నచ్చింది నిజంగా చెప్తున్నాను. ఈగర్లీ పార్ట్ 2 కోసం వెయిట్ చేస్తున్నాను. అండ్ ఈ మధ్యన రీసెంట్‌గా సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ గారి క్లిప్స్ చాలా బాగున్నాయి. మీరు చూస్తున్నారో లేదో అంటే ఆయన డ్రెస్సింగ్ సెన్స్, లుక్స్ అన్నీ మార్చేశారు. సో, అది చాలా బా నచ్చింది నాకైతే. వెయిట్ చేస్తున్నాను 'ఉస్తాద్ భగత్ సింగ్' కోసం. మొన్నే డబ్బింగ్‌కి కొబ్బరికాయ కొట్టారు. సో, డబ్బింగ్ కూడా అయిపోతే మాక్సిమం మార్చ్ అంటున్నారు. మార్చ్ అంటే 'పెద్ది' పోస్ట్‌పోన్ అయింది కాబట్టి 'పెద్ది' డేట్స్ దగ్గరలో ఉంటదని అంటున్నారు. అది నాకు ఇంకా కన్ఫర్మేషన్ లేదు. కన్ఫర్మేషన్ రాగానే నేను ఖచ్చితంగా వీడియో చేస్తాను. అండ్ 'ఉస్తాద్ భగత్ సింగ్‌లో' కొన్ని సాంగ్స్ నేను ఒక సాంగ్ చేశాననుకుంటా. ఒక సాంగే అనుకో రిలీజ్ అయింది. సో, వేరే సాంగ్స్ ఏమైనా ఒకటి రిలీజ్ అయ్యుంటే ఖచ్చితంగా చేస్తాను. అండ్ అప్పటి వరకు మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఉంటాను.